హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి గాయస్. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను అనమాట. అది ఏంటో తెలుసుకునే ముందు మీకు నా నుండి ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అంటే వెంటనే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఈ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో గాయస్, ఈరోజు వీడియో ఏంటి అంటే, అన్లైక్ అదర్ వీడియోస్ ఇప్పటి వరకు నేను అన్బాక్సింగ్ మంచిగా రికమెండేషన్స్ కుర్తా సెట్స్ చేశాను, ఫ్రాక్స్ చేశాను, అండ్ అలాగే లైక్ స్కర్ట్స్ టాప్స్ చేశాను, అలాగే జీన్స్ టాప్స్ చేశాను, ఆఫీస్ వేర్ టాప్స్ చేశాను, అన్నీ కూడా క్లాత్ వేరు అండ్ అలాగే శారీస్ చేశాను, జ్యువెలరీ సెట్స్ చేశాను. సో ట్రెడిషనల్ టెంపుల్ జ్యువెలరీ సెట్స్ అవన్నీ చేశాను కదా. సో చాలామంది రికమెండ్ చేశారు మాకు డైలీ వేర్కి యూస్ చేసుకునే సింపుల్ జ్యువెలరీ స్టడ్స్, సో ఆ టైప్ వీడియో చేయండి అని చెప్పేసి నాకు చాలా రిక్వెస్ట్లు అయితే వచ్చాయి. చాలామంది కమెంట్ చేశారు. సో ఎవరైతే కమెంట్ చేశారో వాళ్ళ కోసం ఈరోజు నేను సింపుల్ కొన్ని స్టడ్స్ ఇయర్ రింగ్స్ కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలాగైతే ఎంటర్ అయిపోదాం. టడా గాయస్, ఇది వచ్చేసి మన ఇయర్ రింగ్స్ బాక్స్ అండి, ఫ్రమ్ కారట్ కార్ట్ అనమాట, హౌస్ ఆఫ్ జ్యువెల్స్. సో జ్యువెలరీకి ఎస్పెషల్లీ ఈ బ్రాండ్ ఫేమస్ అండి, కారట్ కార్ట్ అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ మింత్రా. నేను మీ ముందుకు తీసుకొచ్చిన ఈ ఇయర్ రింగ్స్ అనేవి చూపిస్తాను. తడా! సో ఇదన్నమాట ఇయర్ రింగ్స్. మీకు ప్యాకెట్లోంచి తీసి చూపిస్తానండి. డిజైన్ అన్నీ కూడా మీకు చెప్తాను. ఇది వచ్చేసి మనకి గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ అనమాట, స్టడ్డ్ జ్యువెలరీ అనమాట. ఇవి వచ్చేసి మనకి మొత్తం 4 వచ్చాయండి. 1 2 3 4 ఇయర్ రింగ్స్ అనమాట. 1 వచ్చేసి పెద్దగా ఉంది. ఇదేంటి అంటే మనకి ఫుల్ పర్ల్స్ అనమాట, పర్ల్స్ అండ్ గోల్డ్ ప్లేటెడ్తో చేసిన జ్యువెలరీ అనమాట మనకిది. ఇవైతే కంప్లీట్ స్టడ్స్ అండి. సో ఇదేంటి అంటే ఫస్ట్ ఒకసారి మన 4 ఇయర్ రింగ్స్ యొక్క డిజైన్ చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి స్టడ్ అలాంగ్ విత్ ద దిస్ రౌండ్ ఇయర్ రింగ్ అనమాట. సో ఇది మనకి ఏంటి అంటే మనకి గోల్డ్ ప్లేటెడ్ అండ్ ఆల్సో ఇది వచ్చేసి మనకి సిల్వర్ కలర్ స్టోన్స్ అండ్ అలాగే పర్ల్స్, మనకి వైట్ పర్ల్స్ ఉంటాయి కదా, సో ముత్యాలు అంటారు, సో వాటితో మనకి డిజైన్ చేశారండి. ఇది ఒక ఇయర్ రింగ్ కలెక్షన్ అనమాట. అండ్ అనదర్ వచ్చేసి ఇది లీవ్స్ అండ్ అలాగే కింద మనకి పర్ల్ అనేది ఇచ్చేసారనమాట. సో లీవ్స్ ఈ డిజైన్లో మనకి ఇయర్ రింగ్స్ అనేవి ఇచ్చారు. ఇవి కూడా చిన్నవేనమాట. అండ్ అలాగే ఇది వచ్చేసి స్టడ్ టైప్ అనమాట. మనకి ఇది కూడా సేమ్ కుందన్స్ అండ్ అలాగే పర్ల్స్ వైట్ స్టోన్స్ మనకి సేమ్ గోల్డ్ ప్లేటర్లో ఇచ్చేసారండి. సేమ్ వన్. 4th ఇయర్ రింగ్ వచ్చేసి ఇదండి. దీనికి మినిమల్ వర్షన్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే మనకి స్టడ్ ఇచ్చారు, ఇక్కడ ప్లెయిన్ వన్ అనమాట. చూసారా? సో ఈ ఇయర్ రింగ్స్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా సరే మీరు ఇలాంటివి కుర్తా సెట్స్ మీదకి ఫ్రాక్స్ వేసుకున్న అలాంటి వాటికి చాలా బాగా సూట్ అవుతాయండి. ఇదేంటి అంటే మీరు ఎథనిక్ వేర్ అయినా డైలీ వేర్కి కూడా చాలా సింపుల్గా ఉంటాయి. లైట్ వెయిట్ వచ్చాయండి, చాలా లైట్ వెయిట్గా చాలా నీట్గా ఉన్నాయి. సో ఇవి ఒకసారి మీకు పెట్టుకొని చూపిస్తాను, సైజ్ ఎంత ఉన్నాయి ఏంటో మీకు తెలుస్తాయి కదా. సో ఏంటి అంటే చాలా ఇయర్ రింగ్స్ తెలియవండి, ఇలా చూస్తే మనకు తెలియదు అనమాట. మనం ఏంటి అంటే పెట్టుకొని చూస్తే మనకి తెలుస్తుంది. సో ఒకసారి ఇది పెట్టుకొని ట్రై చేద్దాము ఎలా ఉందో ఏంటో. మీరు ఈ సీల్ ట్యాగ్ తీసారంటే మీకు రిటర్న్ అనేది వెళ్ళదండి. సో మీరు ఏమన్నా ట్రై చేస్తున్నారు అంటే ఫస్ట్ టైం మీకు కావాలి ఈ ప్రోడక్ట్ కావాలా లేదా మీకు షూర్ లేదనుకోండి, యు ఆర్ నాట్ క్లియర్. సో ఆ టైంలో ఏంటంటే రిమూవ్ చేయకండి. ప్రస్తుతం అయితే నేను రిమూవ్ చేయకుండా మీకు రివ్యూ పెడుతున్నాను, ఎందుకంటే ఈ ప్రోడక్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను కాబట్టి. సో నేను ఒకసారి ఫస్ట్ ట్రై చేస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. చాలా లైట్ వెయిట్ అనమాట, అస్సలు వెయిట్ అనేదే లేదు. చాలా సింపుల్గా నాకైతే ఇయర్ రింగ్ పెట్టుకున్నట్టు కూడా అనిపించట్లేదు. చాలా సింపుల్గా వెనకాల కూడా మనకి ఇది ఇచ్చేసారు నీట్గా పెట్టుకోవడానికి. చూసారా బాగుందా? ఇది వచ్చేసి మనకి ఇలా వచ్చిందండి. చాలా సింపుల్గా లైట్ వెయిటెడ్గా మీరు ఇలాంటి కుర్తా సెట్స్ వేసుకున్నప్పుడు కూడా ఈ ఇయర్ రింగ్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ సెకండ్ కలెక్షన్ కూడా ఒకసారి చూద్దాము. సెకండ్ ఇయర్ రింగ్ సెట్ కూడా మనకి ఎలా వచ్చింది ఏంటి అని.
సో చాలామంది అడిగారు అన్నమాట, రికమెండేషన్ చేయండి, ఓన్లీ క్లాత్సే కాకుండా అవుట్ఫిట్సే కాకుండా మాకు ఆ అవుట్ఫిట్స్ మీదకి సెట్ అయ్యేలా బడ్జెట్లో మాకు ఇయర్ రింగ్స్ కలెక్షన్, స్టడ్స్ రికమెండ్ చేయండి. మేము ఆఫీస్కి కూడా వెళ్తాము, ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా పెట్టుకునేలా ఉండే మాకు ఇయర్ రింగ్స్ అన్నీ కూడా సజెస్ట్ చేయమని చెప్పారనమాట. సో అందుకనేసి ఈ వీడియో కూడా చేస్తున్నాను గైస్. ఇది వచ్చేసి సెకండ్ సెట్ అండి, సెకండ్ సెట్ అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. నాకైతే అస్సలు వెయిట్ లేదు, ఇయర్ రింగ్ పెట్టుకున్నట్టే అనిపించట్లేదు అనమాట. చాలా మంది హెవీగా పెట్టుకుంటారు, సో హెవీగా ఉంటే ఇవి సాగిపోతాయి చెవులు. సో మాకైతే ఎలాంటి లైట్ వెయిట్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అనేది నేను చెప్తానండి. ఇది వచ్చేసి సెకండ్ వన్ అనమాట. సో ఈ ఇయర్ రింగ్స్ నాకు ఎలా సెట్ అయినాయో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఏది బాగుంది అమాంగ్ ఆల్ దీస్ 4 ఇయర్ రింగ్స్, నాకు ఏది బాగా సూట్ అయిందో కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. నేను మీ కమెంట్స్ అన్నీ కూడా చదువుతాను, మీ కమెంట్స్ అన్నిటికీ కూడా నేను రిప్లై కూడా ఇస్తున్నానండి. సో ఇది వచ్చేసి సెకండ్ ఇయర్ రింగ్ అనమాట. చూసారా ఎలా ఉందో, చాలా సింపుల్గా చాలా లైట్ వెయిట్లో వచ్చింది. షైన్ కూడా చాలా బాగుంది, నీట్గా. ఇవి నెక్స్ట్ వచ్చేసి స్టడ్స్ పెట్టుకున్నాము. ఎస్పెషల్గా నాకు స్టడ్స్ అంటే చాలా ఇష్టం. మీరు నా వీడియోస్ చూస్తే ఎప్పుడైనా సింపుల్గా నేను స్టడ్సే పెట్టుకుంటాను. నాకైతే స్టడ్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, హెవీగా అనిపించవు నాకు స్టడ్స్. నేను ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికైనా ట్రావెల్ చేసినా కూడా సింపుల్గా స్టడ్సే పెట్టుకుంటాను, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోనండి. ఇది థర్డ్ ఇయర్ రింగ్. డిజైన్ అయితే చాలా బాగుంది, మీకు ఇక్కడ చూస్తే నీట్గా మనకి పర్ల్స్ పెట్టేశారు కదా, అందుకని చాలా బాగా అనిపిస్తుంది. చూద్దాము నాకు ఎలా ఉందో ఏంటో, ట్రై చేద్దాము. సూట్ అయిందో ఇయర్ రింగ్ కూడా. చాలా సింపుల్గా ఉంది కదా ఇది కూడా. ఇది కూడా కమెంట్ చేయండి నాకు ఏది సూట్ అయింది ఏంటి అని చెప్పేసి. లాస్ట్ వన్ కూడా పెట్టుకొని చూద్దాము. ఇది వచ్చేసి సెకండ్ ఇయర్ రింగ్కి ఎక్స్టెన్షన్ అనమాట. ఇది కూడా మనకి చాలా బాగుంది. చాలా సెర్చ్ చేశానండి, చాలా సెర్చ్ చేసిన తర్వాత మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఏది ఉంటుంది అని చెప్పేసి ఇది నాకైతే, నేను మీకు చెప్తాను ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా. సో అంతకంటే ముందు ఏంటి అంటే ఇది నాకు 90% ఆఫర్లో వచ్చిందండి. సో చాలా బాగుంది. మీరు బయట పర్చేస్ చేసుకోవాలన్నా మినిమం 50 రూపీస్ అన్నా అవుతుంది. ఇది 50 పెట్టాలి, దీనికి 30 అయినా పెట్టాలి, దీనికి ఒక 30, దీనికి ఒక 30 అలా పెట్టాలన్నమాట. సో అన్నీ కలిపిన అరౌండ్ 150 అలా అవుతుంది. నేను అండర్ 150 అయితే మీ దగ్గర తీసుకొచ్చాను. యాక్చువల్ ప్రైస్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు అనమాట. సో ఇది కూడా పెట్టుకొని చూద్దాము. చాలా సింపుల్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే. ఎస్పెషల్గా నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అండి. మన లేడీస్కి ఇయర్ రింగ్స్, జ్యువెలరీ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, నాకు కూడా చాలా ఇష్టము. ఇది వచ్చేసి ఈ సెట్లో లాస్ట్ ఇయర్ రింగ్ అనమాట. అయిపోయి బాగుందా? ఇది వచ్చేసి లాస్ట్ వన్ అనమాట. సో గైస్ చూసారు కదా, ఈ 4 కూడా చాలా సింపుల్గా ఉన్నాయి, లైట్ వెయిట్ అండి. హెవీగా వెయిట్ అయితే మనకి ఎక్కువ వెయిట్ ఉంది అని అయితే మనకి లేదు, చాలా లైట్ వెయిట్లో ఈ జ్యువెలరీ అనమాట నేనైతే ఆర్డర్ చేశాను. రిమూవ్ చేసేద్దాము, మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. గాయస్ ఈ 4 ఇయర్ రింగ్స్ కలెక్షన్ వచ్చేసి మనకి కారాకట్ బ్రాండ్ ఫ్రమ్ మింత్రా కదా. సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మనకి 1130 రూపీస్, 1130 రూపాయలండి. ఇది మనకి ఆఫర్లో మనకి మోర్ దెన్ 90% ఆఫర్లో మనకి ఇది 114 రూపాయలకి అయితే వచ్చేసింది. సో మీరు బయట పర్చేస్ చేసుకోవాలన్నా సరే ఇవి విడివిడిగా పర్చేస్ చేసుకున్నా కూడా అబౌవ్ 100 అయితే అవుతాయి. 150 మీకు అరౌండ్ 150 రూపీస్ అయితే నేను అవుతాయి. కానీ ఏంటి అంటే ఇది మనకి బడ్జెట్లో ప్రజెంట్ సేల్స్ అనేవి ఉండడం వల్ల ఇది మనకి మోర్ దాన్ 85% ఆఫర్లో 90% ఆఫర్కి ఇది మనకి 114 రూపాయలకి అయితే వచ్చిందండి. సో నాకైతే ఇది బెస్ట్ ఆఫర్ అనిపించి మీ ముందుకైతే తీసుకొచ్చాను అనమాట. సో ఎవరైతే నన్ను రికమెండ్ చేయమని అడిగారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను అనమాట.
సో గైస్, ఈరోజు వీడియోలో నేను మీ ముందుకు తీసుకొచ్చిన ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే మీకు చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.